న్యూస్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించేందుకు మహారాష్ట్ర సీఎంతో చర్చిస్తున్నామన్నారు. ప్రభుత్వం అంటే నలుగురు చేతుల్లో ఉండే పెత్తనం కాదని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు తమతో ఉన్నారని అన్నారు. ప్రజల మనోభావాలకు మేము ప్రతినిధులం, సమాజ ఆకాంక్షలకు మేము వారధులం. అందుకే మీరిచ్చిన ఈ అవకాశాన్ని మేము అధికారం అని సంబోధించడం లేదు. మమ్మల్ని మేము పాలకులుగా అనుకోవడం లేదు. మీకు సేవకులుగా బాధ్యత నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం అంటే నలుగురు చేతుల్లో ఉండే పెత్తనం కాదు, 4 కోట్ల ప్రజల ఉమ్మడి ప్రతినిధి అని మేము భావిస్తున్నాం. బాధ్యతగా పనిచేస్తున్నాం. అందుకే ఇది కేవలం పరిపాలన చేసే ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా ప్రభుత్వం అని గర్వంగా చెప్తున్నాం. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాకు అండగా నిలబడడం ఎనలేని శక్తిని ఇచ్చింది. ప్రజా సంక్షేమం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల మా బాధ్యతను మరింత పెంచింది. రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద వర్గాల సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధన కోసం పలు విధాన నిర్ణయాలు తీసుకుంటూ, కార్యాచరణ చేసుకుంటూ 2.5 ఏళ్లుగా నిరంతరం శ్రమిస్తున్నాం. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులు, 2014-15లో ప్రారంభమైన ప్రాజెక్టులు కొన్ని ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై అవసరమైన భూసేకరణ చేపట్టి వీటిని చెయ్యాలని ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుంది. ఇవి పూర్తయితే ఆశించిన మేరకు కొత్త ఆయకట్టుకు నీరు అందుతుంది. తెలంగాణకు వరప్రదాయిని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తున్నది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గత సంవత్సరం నుంచి చర్చలు చేస్తున్నాం. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించే కార్యాచరణ చేపడుతున్నాం.